సార్ ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఒక ప్రతిజ్ఞ చేస్తాను, నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి వాళ్ళకి నేను బిడ్డగా ఉంటాను, వాళ్ళకి నేను అండగా ఉంటాను చెప్తా ఉన్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు సార్? ఒక చిన్న మాట అండి, ఒక బిడ్డైనా ఒక కొడుకైనా తండ్రి అయినా ఏం కోరుకుంటారంటే వాళ్ళ ఫ్యామిలీ సొంతంగా డెవలప్ అవ్వాలని కోరుకుంటారు. మీరున్నారు, ఇప్పుడు విలేకరులు వచ్చారు, మీరు మీ సొంతంగా సంపాదించుకొని మీ కుటుంబాన్ని డెవలప్ చేసుకోవాలి, మీకన్నా ఎక్కువ మీ పిల్లల్ని చదివించుకోవాలి, అంతే కదా. అదేవిధంగా మీరు ప్రయోజకులైనప్పుడు మీ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పని ఏంటో చెప్పనా? ప్రతి ఎస్సీని, ఎస్టీని, బీసీని, మైనార్టీని బిచ్చగాలను చేస్తున్నాడు, బెగ్గర్స్గా మారుస్తున్నాడు. ఎందుకంటారు? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో నీకు చదువు ఉంటే పని ఉండాలి, ఉపాధి ఉండాలి కదా. ఉపాధి ఇవ్వడానికి ప్రభుత్వపరమైన అవకాశాలు ఈ గ్లోబలైజేషన్లో చాలా తగ్గిపోయాయి. ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ రావాలా? ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా వస్తున్నారా? రావడం లేదు. ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ రానప్పుడు ఉపాధి ఎక్కడి నుంచి వస్తే ఎంప్లాయ్మెంట్ లేదు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏం చెప్పారు? చేపల కొట్లు పెట్టుకోమన్నారు, ప్రతి చోట మటన్ షాపులు పెట్టుకోమన్నారు. మటన్ షాపులు పెట్టుకోవడానికి అది కులవృత్తిగా చేసేవాళ్ళు, యథాస్థానంగా చేసేవాళ్ళు వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టే కదా. అదేవిధంగా నీకు ప్రతి విషయంలో స్వయం ఉపాధి పొందడం అనే దాన్ని తీసేసి నీకు నేను నెలకు సంవత్సరానికి 10,000 వేస్తా, 5,000 వేస్తా అని చెప్పి బిచ్చగాళ్ళను తయారు చేస్తున్నాడు. ఇది ఎలా ఉందంటే బ్రిటిష్ గవర్నమెంట్ వాడు ఒక 100 మందిని జైల్లో పడేసి 50 మందికి రొట్టె ముక్కలు వేసేవాళ్ళు. ఎందుకంటే ఆ 50 మంది రొట్టె ముక్కలు దొరికిన వాళ్ళు ఏమో తిన్న ఆనందంలో ఉండేవాళ్ళు, మిగిలిన 50 మంది ఏమో మాకు ఇస్తారని ఎదురు చూసేవాళ్ళు. అలా భారతీయుల్ని విభజించి పాలించనే విధంగా భిక్షగాలను చేసే విధంగా చేసి బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. అదే విధమైన విధానాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో నేను మీ కులాలను బాగు చేస్తున్నాను అనుకుంటా ఏటా 40,000 కోట్ల రూపాయలని పంచి పెడుతున్నానని చెబుతా. అవి ఎవరికి వెళ్తాయో డేటా ఉండదు మన దగ్గర, మనకు తెలియదు. అలా మనల్ని బిచ్చగాలను చేయటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం 2014లో విడిపోయేటప్పుడు 16,020 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లో ఉంది. 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కష్టపడి రాష్ట్ర రెవెన్యూ లోటుని 16,020 కోట్ల నుంచి తగ్గించి కేవలం 4,000 కోట్లకి, ఇది మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ అండి. 4,000 కోట్ల రూపాయలకి 2018 సంవత్సరానికే లోటు బడ్జెట్ని తగ్గించింది కాకుండా, రెవెన్యూ లోటుని తగ్గించడమే కాకుండా 5,30,000 మందికి ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా చేసి 126 పథకాలని అన్ని వర్గాలు అభివృద్ధి చెందడానికి, వాడుకొని ఇంట్లో పడుకోవడానికి కాదు, అభివృద్ధి చెందడానికి 126 పథకాలని చంద్రబాబు నాయుడు గారు అమలులో చేశారండి. అంతేకాకుండా భారతదేశ ప్రధానమంత్రి స్వరాష్ట్రమైన గుజరాత్తో పోటీపడి ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్లో, ప్రతి పంచాయతీలో కూడా ఆయన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థని మన స్వపరిపాలన స్థానిక సంస్థలని బలోపేతం చేసి కార్యక్రమాలను కూడా ఆ విధంగానే చేశారండి. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడు గారు దిగే టైంకి మన రాష్ట్ర రెవెన్యూ ఆదాయం 2 లక్షల కోట్లు పైచిలకి పెరిగిందండి. 2019-20 బడ్జెట్లోనే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కానీ మొత్తం 2,20,000 కోట్ల రూపాయలను పేర్కొన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యావరేజ్గా 40,000 కోట్ల రూపాయలు ప్రజలకి ఇస్తున్నానని చెబుతుంటే మిగిలిన 1,80,000 కోట్లలో ఉద్యోగస్తుల జీతాలు, పెన్షన్లు, ఆఫీసులు, మెయింటెనెన్స్లు వగైరాలకి 1,00,000 కోట్ల రూపాయలు పోతుంటే 80,000 కోట్ల రూపాయల ఆదాయం మిగులులో ఉన్నప్పుడు ఆ 80,000 కోట్ల రూపాయలని అభివృద్ధి పనులకు ఉపయోగించవచ్చు కదా. ఉపయోగించారు లేదు, ఎక్కడా డేటా లేదు. కానీ ఆయన టైంలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చే టైంకి 2,56,000 కోట్ల రూపాయల అప్పు ఉందండి. విభజిత రాష్ట్రానికి 1,53,000 కోట్ల రూపాయల అప్పు ఉంటే 1,03,000 కోట్ల రూపాయల అప్పు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరిగింది. 2,56,000 కోట్లకు గాను ఇప్పుడు సుమారు 10 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ
అప్పు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. మీరేమో టీడీపీ టైంలో తక్కువ అప్పులు చేయడం జరిగింది, వైసీపీలో ఎక్కువ జరిగింది. కానీ వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా ప్రభుత్వంలోనే అప్పులు తక్కువ చేయడం జరిగింది, టీడీపీ టైంలో కూడా చాలా తక్కువ. చిన్న మాట చెబుతానండి, ఈ ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సరే స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు 2019-20 మెయిన్ బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాదండి, మెయిన్ బడ్జెట్ జూన్ జూలైలో రిలీజ్ చేసిన బడ్జెట్లో ఇదే గవర్నమెంటు డైరెక్ట్గా ఒప్పుకుందండి. ఆ బడ్జెట్ స్టేట్మెంట్లో గత 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు 103,000 కోట్లు మాత్రమే అని వాళ్ళు ఒప్పుకున్నారండి. ఇకపోతే మా హయాంలో కన్నా మేము ఎక్కువ అప్పులు చేశారని అనాల్సిన అవసరం లేదండి. గవర్నమెంట్ డేటా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. వాళ్ళు ఇచ్చేటటువంటి నివేదిక ప్రకారమే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గవర్నమెంట్ పరంగా 3,40,000 కోట్లు, మిగిలిన 5 లక్షల కోట్ల రూపాయలని అనాథరైజ్డ్గా అంటే కార్పొరేషన్లని వివిధ రకాల సంస్థలని చెప్పి పెట్టి సిస్టర్ కన్సర్న్ లాగా పెట్టి తీసుకున్నారండి. ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడ పెట్టారు? ఏమైనా ఉన్నాయా? ఎక్కడ పెట్టారు? ఏమైనా ఉన్నాయా? రాష్ట్రంలో ఒక్క కంపెనీ ఉందా? ఒక్క కంపెనీ కూడా లేదు. 2,11,000 మందికి కోచింగ్ ఇచ్చి సుమారుగా 72,000 మందికి ఉద్యోగాలు రావడానికి కారణమైనటువంటి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా వాళ్ళు ఏమీ లేదని ప్రచారం చేశారండి. వాళ్ళు ఏమీ లేదని ప్రచారం చేశారు. ఇకపోతే నేను సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల కులాలకు చెందినటువంటి ప్రతినిధినండి. మమ్మల్ని బ్రిటిష్ గవర్నమెంట్ 1857వ సంవత్సరంలో ఫస్ట్ ఫ్రీడమ్ ఫైట్లో ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే ఇటువంటి వాళ్ళకి సహకరించినటువంటి జాతులు, అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ కానీ ఆహార పదార్థాలు కానీ సైన్యంలో పనిచేయడం కానీ బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసినందుకు మా కులాలని క్రిమినల్ ట్రైబ్స్గా, దొంగలుగా, బార్న్ క్రిమినల్స్, కడుపులో గర్భవతిగా ఉన్నటువంటి ఆ గర్భంలో ఉన్న శిశువుని కూడా క్రిమినల్గా ట్రీట్ చేసి ఉన్నటువంటి మా కులాల కోసం, మా హక్కుల కోసం మేము అప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నామండి. మమ్మల్ని అసలు ఫస్ట్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే విముక్త జాతులుగా కాకుండా ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ కమ్యూనిటీస్గా గుర్తించమని మేము ఎప్పటి నుంచో కృషి చేస్తున్నామండి. మా పెద్దలు కూడా కృషి చేస్తున్నారు. అలా కృషి చేసే సందర్భంలో 2000 సంవత్సరంలోనండి, ఈ 2000 సంవత్సరం కూడా కాదు, 94 గురించి చెప్పుకోవాలి. 94 ఆ సమయంలో మా సంచార విముక్త జాతులకు చెందినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, దొమ్మర, బుడబుక్కల, వీరముష్టి, పిచ్చిగుంట్ల ఇట్లాంటి కొన్ని కులాలు ఉన్నాయండి. వీటిని సమాజంలో ఏం చేసేవాళ్ళు అంటే తిట్టు పదాలుగా టీవీ సీరియల్లోనూ దాన్ని ఏమంటారు, అబ్యూజింగ్ వర్డ్స్ వాడుతుంటే మేము అప్పుడు ఉన్నటువంటి రామారావు గారి దృష్టికి మేము తీసుకెళ్ళి మా జాతులన్నీ కూడా ఎస్టీల కన్నా హీనంగా మేము ఉన్నాం, మమ్మల్ని కనీసం ఎస్టీల్లో జాయిన్ చేయాలంటే ఆయన ఈ జాతుల కష్టాలు చూసి ఆయన కూడా ఒక కళాకారుడు కాబట్టి, ఎందుకంటే మా కులాల్లో ఎక్కువ మంది కళాకారులు ఉంటారండి, సాంప్రదాయమైన కళలని పోషించే వాళ్ళం ఉంటాం. ఆయన అది గమనించి ఏం చేశారంటే వీళ్ళని ఎస్టీల్లో జాయిన్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి రిఫర్ చేశారండి. పుట్టుస్వామి కమిషన్ ద్వారా రిఫర్ చేస్తే కూడా ఎస్టీ నామ్స్ వీళ్ళకి లేవు అన్న తర్వాత మేము చేసిన ప్రయత్నాలకి 2000 సంవత్సరంలో భారత మానవ హక్కుల కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు మహాశ్వేతాదేవి జస్టిస్ ఆమె దగ్గర ఒక కాన్ఫరెన్స్ పెట్టాక సెంట్రల్ గవర్నమెంట్ ముందుకొచ్చి 2004లో బాలకృష్ణ వెనకే కమిషన్ వేశారు. దాన్ని మళ్ళీ ఆయన 2006లో రిపోర్ట్ ఇచ్చాక ఈ నోమడిక్ ట్రైబ్స్, డీనోటిఫైడ్ ట్రైబ్స్, సెమీ నోమడిక్ ట్రైబ్స్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ట్రైబల్ కోటాలో కాకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎక్కువగా ఓబీసీలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎలా చేయాలి, అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉన్న సంచార కులాలకు ఏం చేయాలని చెప్పి రిపోర్ట్ మీద ఓబీసీ వర్గీకరణ వేశారండి జస్టిస్ ఈశ్వరయ్య కమిషన్. అయిపోయింది లాస్ట్. అలా కమిషన్లు వేసుకుంటూ వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ రెస్పాండ్ అయిన ప్రభుత్వం ఎదురా అంటే 2016వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అండి. మాకు ఒక ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 90% సబ్సిడీతో రుణాలు మంజూరు చేసి
ప్రతి జిల్లాలో కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్ని మీ సంచార విముక్త జాతుల కోసం అలాట్ చేస్తామని చెప్పి అందులో భాగంగా మాకు మన ఎన్టీఆర్ జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొండపల్లి గురుకుల పాఠశాలని మాకు కేటాయించడం కూడా జరిగిందండి. అప్పుడు మరలా గవర్నమెంట్ వచ్చింది, మా కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది, మా సంచార విముక్త జాతులను పట్టించుకున్న నాదుడు కూడా లేడండి. అందువల్ల మేము మరలా ఎలక్షన్ వస్తుంది, మమ్మల్ని ఆదరించినటువంటి మొట్టమొదటిగా గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మా యొక్క బాధలను తెలుగుదేశం పార్టీలోనే చెప్పుకుందాం, మా హక్కులు తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధిద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామండి. థ్యాంక్ యూ.